హాయ్ అండి. లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. 2 గుండెల చప్పుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. మీరు ఇష్టమైన స్టోరీ 2 గుండెల చప్పుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. రూమ్లో అభి అంత చేసినా కూడా కోపం రాలేదు, కానీ ఇప్పుడు వాళ్ళ ముందు అలా చేతిని పట్టుకొని తీసుకొని వెళుతూ ఉంటే మాత్రం చిరుకోపంగా అతనిని చూస్తూ పళ్ళు నురుతూ ఇబ్బందిగా తన అత్తయ్య మామయ్య వాళ్ళ వైపు చూస్తూ అతని వెనక వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ అలా స్పీడ్గా వెళ్ళిపోవటంతో రాజీ ప్రమోద్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అర్థమై వాళ్ళిద్దరి మధ్య జరిగినది ఏమిటో. అభి వెన్నెలను కారు దగ్గరకు తీసుకొని వెళ్ళేసరికి వెన్నెల అభి చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని అతని వీపు మీద కొడుతూ, ఏం చేస్తున్నావు అభి? అత్తయ్య మామయ్య ఏమనుకుంటారు నువ్వు ఇలా చేస్తే? ఏమీ అనుకోరు. ఇంకా వాళ్లకు పెళ్ళైన కొత్త రోజులను గుర్తు చేసుకుంటారు. నువ్వేమీ కంగారు పడద్దు, మీటింగ్కి టైం అవుతుంది, పద పద అంటూ తొందర చేస్తాడు. చేయవలసిన ఆలస్యమంతా రూమ్లో చేసేసి ఇక అభి చేసిందంతా కూడా మర్చిపోయి కారెక్కి త్వరగా డ్రైవ్ చేయి అని తొందర పెడుతుంది. అభి నవ్వుకుంటూ కార్ని ఆఫీస్కి తీసుకొని వస్తాడు చాలా స్పీడ్గా. వీళ్ళు వెళ్ళేసరికి మీటింగ్కి 2 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. వెన్నెల వెనక వస్తున్న అభిని కూడా పట్టించుకోకుండా స్పీడ్గా మీటింగ్ హాల్లోనికి వెళ్ళిపోతుంది. వెళుతున్న వెన్నెలను చూసి వెనక వస్తున్న అభి నవ్వుకుంటూ ఉన్నాడు. అక్కడ భరత్ వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఉంటే, సారీ అన్నయ్య, సారీ, లేట్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు కదా అని అన్నది. పర్లేదు, కరెక్ట్ టయానికే వచ్చారు, పద అంటూ ఆమె లోపలికి తీసుకుని వెళ్తారు. అక్కడ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా వెన్నెల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ముందుగా ఫార్మాలిటీస్కి అందరినీ విష్ చేసి తన చైర్లో కూర్చుంటుంది. ఆ తర్వాత నిదానంగా అభి భరత్ కూడా వచ్చి వాళ్ళ చైర్లలో వాళ్ళు కూర్చున్నారు. చైర్మన్గా వెన్నెలను ఒప్పుకుంటున్నట్లుగా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా సైన్ చేస్తూ ఉంటారు. వెన్నెల, మీరు మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నారు కదా, సైన్ చేస్తున్నారు కదా అని అనుమానంగా అడిగితే, అవును మేడం, ప్రమోద్ గారు మిమ్మల్ని చైర్మన్గా అనౌన్స్ చేశారు అంటే మీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఎలా అనౌన్స్ చేస్తారు? మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని వాళ్ళు చిరునవ్వుతో చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అని ఆమె కూడా నవ్వుతూ, మీకు మా మామయ్య గారి మీద ఉన్న నమ్మకానికి అని అందరూ సైన్ చేయటం అయిపోయిన తరువాత తను సైన్ చేసి కొన్ని పేపర్స్ వాళ్ళ ముందు పెడుతుంది. ఇది కూడా చదివి మీ ఇష్టపూర్వకంగా సైన్ చేయండి అని చెప్పింది. ఈ పేపర్స్ ఏంటి అంటే, చదవండి మీకే తెలుస్తుంది అని ఒక యాటిట్యూడ్ లుక్ ఇస్తుంది వెన్నెల వాళ్లకు. ఏంటి పేపర్స్ అని అభి భరత్ ఇద్దరూ తీసుకొని చూస్తుంటారు. వాళ్ళకి కూడా ఆ పేపర్స్లో ఏముందో తెలియకపోవటంతో వాళ్ళిద్దరూ సంతోషిస్తారు వెన్నెల ఆలోచనకి. కానీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ మాత్రం కోపంగా, మేడం ఏంటిది, మీరు ఇలా చేస్తే మాకు వచ్చే లాభాల పరిస్థితి ఏంటి, మేము ఒప్పుకోము అని సీరియస్గా చెప్పారు. ఇది నా ఆలోచన, మీరు ఒప్పుకోండి ఒప్పుకోకుండా ఉండండి, అందులో నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఆ పేపర్స్ మీద ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలానే ఫార్మాలిటీస్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్క పని ఖచ్చితంగా అమలవుతుంది. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అలానే మీరు ఒక సైన్ చేస్తే ప్రాసెస్లోనికి వస్తుంది. అది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో ఒకరు, మీకు తెలియకుండా ఇవన్నీ చేయటం సరైన పద్ధతి కాదు, కాబట్టి ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది కూడా నేను చైర్మన్గా జాయిన్ అయిన మొదటి రోజే ఇలా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాలి అనుకుంటున్నాను. దానికి మీరు సహకరిస్తారు అనుకున్నాను, కానీ ఇలా మీ లాభాల గురించి ఆలోచించి వెనకడుగు వేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మీ ఇష్టం, మీరు సైన్ చేసినా చెయ్యకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి అని తేల్చి చెప్పేసింది వెన్నెల. వాళ్ళ సైన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు అన్నట్లుగా. అప్పుడే ప్రమోద్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తారు. ఆయనను చూడటం ఆలస్యం. ఏదో పరుగు పందెంలో పోటీ పడుతున్నట్లుగా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉన్న 6 కూడా, సార్ చూడండి మీ కోడలు గారు ఏం చేస్తున్నారో, మీరు చైర్మన్ చేశారు, బాగానే ఉంది, మేము ఒప్పుకున్నాం, కానీ చైర్మన్గా జాయిన్ అయిన మొదటి రోజే మన లాభాలన్నీ తీసుకుని వెళ్ళి అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు ఇవ్వాలి అని చెప్తున్నారు.
అలానే కొత్తగా పల్లెటూర్లలో స్కూళ్ళు హాస్పిటళ్ళు నిర్మించాలి అని చెబుతున్నారు. ఇంకా మనకు వచ్చే లాభాలలో మొత్తం 20% దాన ధర్మాలు చేయాలి అంటున్నారు. 20% వెళ్ళిపోతే ఇక మనకు ఏం మిగులుతుంది? మీరైనా చెప్పండి మీ కోడలికి అని అందరూ వాపోతుంటారు. వాళ్ళందరూ ప్రమోద్కి చెబుతూ ఉన్నా కూడా తను ఏమాత్రం బెదరక యాటిడ్ లుక్తోనే వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటుంది. అది ప్రమోద్కి ఇంకా బాగా నచ్చుతుంది. ఆమె అంతే స్థిరంగా ఉండటం. ఆయన ఓకే మీరు కూర్చోండి అంటూ తను కూర్చొని ఆ పేపర్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా క్లియర్గా చదువుతాడు. తన ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరికీ వైద్యం మాత్రమే కాకుండా వాళ్ళ పిల్లలకు విద్య కూడా అందించాలి అనుకుంటుంది వెన్నెల. అలానే అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు ప్రతీ నెల కొంత డొనేట్ చేయాలి, అలానే వచ్చే లాభాల్లో 10% ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వెన్నెల ఆ పేపర్స్ని రెడీ చేసి ఉంటుంది. అలానే ఆమె సైన్ చేసి కూడా ఉంటుంది. కింద ఆమె సైన్ క్లియర్గా కనిపిస్తుంది. అది అంతా చూసి ఓకే ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చైర్మన్గా తనతో మాట్లాడండి అని సింపుల్గా చెప్పేస్తాడు. వెన్నెల తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అన్నట్లుగా. ప్రమోద్ ఆ మాట అనటంతో వెన్నెల పెదవుల మీద నవ్వు ఇంకాస్త పెరుగుతుంది తన మామయ్య తన నిర్ణయాన్ని అంగీకరించినందుకు. కానీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఫేస్ మాత్రం నల్లగా మాడిపోతుంది. అది కాదు సార్ అని వాళ్ళు అంటూ ఉన్నా ఇక నేను చెప్పేది ఏమీ లేదు. చైర్మన్గా తనకు బాధ్యతలు అప్పచెప్పాను. తను ఈ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటుంది అని నేను నమ్ముతున్నాను. అలానే నా నమ్మకం మీద మీకు కూడా పూర్తి నమ్మకం ఉంది అని చెప్పారు. దీనిని మీరు ఒప్పుకొని తీరాలి. తను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. ఇక తను ఏమీ మాట్లాడను కల్పించుకోను అని చెప్పకనే చెబుతూ ఇక ఏమీ చెయ్యలేక ఇద్దరు సైన్ చేస్తారు ప్రమోద్ గారి మీద గౌరవం నమ్మకంతో. ఇక నలుగురు మాత్రం మేము మాకు ఇది ఇష్టం లేదు అని అంటారు. వెన్నెల ఏమాత్రం ఒక్క మాట కూడా పడకుండా ఓకే మీ ఇష్టం, మీకు ఇష్టం లేదు అంటే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ షేర్స్ అన్నీ కూడా మాకు అమ్మేసి వెళ్ళిపోండి. ఈ కంపెనీలో మొత్తం షేర్స్ 60% షేర్స్ మావే, మిగిలిన 40% మీవి, అందులో 15% ఉన్న వాళ్ళకి అంగీకారమే అని సైన్ కూడా చేశారు. ఇక మిగిలిన 25% ఉన్న మీ నలుగురు ఒప్పుకొని సైన్ చేశారా ఓకే, లేదా మీ షేర్స్ అన్నీ కూడా మాకు అమ్మేస్తున్నట్లుగా సైన్ చేయండి అంటూ మరో కొన్ని పేపర్స్ వాళ్ళ నలుగురి ముందు పెడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మోహమాటంగా. అది అస్సలు ఊహించని ఆ నలుగురు అవాక్కవుతారు. ఉన్నట్టుండి దీనికి ఇన్ని ఐడియాలు ఎలా వస్తాయి? ఒడియాలు చేసినంత ఈజీగా టక అన్నీ అప్పచెప్పేస్తుంది. వాళ్ళకి ఏ మాట కామాట. ఇది చెప్పింది ఒప్పుకుంటే ఓకేనా, లేకపోతే గెటౌటా? పాపం వీళ్ళ పరిస్థితి ఏంటి అని జాలిగా నలుగురు వైపు చూస్తూ ఉంటాడు అభి. నలుగురికి ఏం చేయాలో అర్థం కాదు, బిక్క చచ్చిపోతూ ఉంటారు. ముందు సైన్ చేసిన ఇద్దరు మాత్రం అమ్మయ్య మనకి అటువంటి బాధ లేదు, సైన్ చేసి ఎంతో కొంత లాభాలైతే వస్తున్నాయి కదా, మనం ఎలాగో ఈ కంపెనీకి వచ్చి కష్టపడి వర్క్ చేసేది అయితే లేదు, వాళ్ళు చేస్తుంటే వచ్చిన లాభాల్లో మనం ఇన్వెస్ట్ చేసినందుకు లాభాలు ఇస్తున్నారు, దానిలో వాళ్ళు సమాజ సేవ అంటే మనం చేసినా చేయకపోయినా ఎంతో కొంత పుణ్యం మనకి వస్తుంది కదా, మనం చేస్తున్న పాపాలకి అని కొంత సంతృప్తిగా ఫీల్ అయి సైలెంట్గా ఉంటారు. ఇక నలుగురు మాత్రం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏం చేయాలో పాలుపోక. ఆ షేర్స్ అమ్ముకోవాలి అంటే మనసు ఒప్పుకోవటం లేదు, అలాగా అని వచ్చిన లాభాలను అనాథాశ్రమాలకు ఇవ్వాలి అంటే కష్టంగా ఉంది. ఏదో వాళ్ళ చేతుల్లో డబ్బు తీసి పెడుతున్నట్లుగానే ఫీల్ అయిపోతారు వచ్చిన లాభాలు ఇవ్వటానికి. కమాన్ క్విక్, ఎంత ఆలస్యం చేయటం నాకు నచ్చదు. నేను చేస్తున్నది మంచి పని, ఎంతోమందికి సహాయం. మీకు వచ్చిన కోట్ల లాభాలలో మీరు మరో 4 బిల్డింగులు కడతారు, దానితో మీకు చెప్పుకోవటానికి 4 బిల్డింగులు ఎక్స్ట్రా, 4 కోట్లు వెనక ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పుకుంటారు. కానీ ఇలా నలుగురికి సేవ చేయటం వలన వాళ్ళు సంతృప్తిగా నవ్వే నవ్వు మన మనసుకి ఎంతో బలాన్ని ఇస్తుంది. అలానే మన కుటుంబ శ్రేయస్సు కూడా బాగుంటుంది. ఆ బలం మనం ఎన్ని కోట్లు సంపాదించినా రాదు అని వెన్నెల వాళ్ళకి మోటివేషన్గా ఎన్నో మాటలు చెబుతుంది. అయినా కూడా వాళ్ళు సైన్ చేయడానికి సుముఖంగా ఉండరు. ఓకే మీరు ఏమీ కంగారు పడద్దు, మార్కెట్లో ఉన్న షేర్ వాల్యూ కంటే మీకు డబల్ రేట్ ఇచ్చి మీ షేర్స్ మేము తీసుకుంటాం అనటంతో ఇప్పుడు ప్రమోద్ గారు అవాక్ అవుతాడు. ఆ మాట విని ఎలా వస్తుంది, మన దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది,
ఒక్కసారి డబల్ రేట్ పెట్టి ఆఫర్ చేస్తుంది ఈ వెన్నెల. ఏకంగా ఈ ఆలోచన చేసింది అని తన మనసులో ఉన్నది. అయినా బయటపడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఆ విషయాన్ని వెన్నెల కనిపెట్టి చిన్నగా చిరునవ్వు నవ్వుతుంది. దాని వెనక ఏదో ఆలోచన ఉంది అని అర్థం చేసుకున్న ప్రమోద్ కూడా ధైర్యంగా ఉన్నారు. ఏదో ఒకటి మీ ఇష్టం, ఆలోచించుకోండి. పార్ట్నర్గా ఉండి లాభాలు తీసుకుంటారా, లేదు షేర్స్ అన్నీ మాకు అమ్మేసి మీరు ఈ కంపెనీ నుంచి తప్పుకుంటారా, నిర్ణయం మీదే, ఆలోచించుకోండి అని ఒక 5 నిమిషాలు టైం ఇస్తుంది. భరత్, అవి ఇద్దరు వాళ్ళు షేర్స్ అమ్ముకొని వెళ్ళిపోతారా, లేదంటే షేర్స్ అంతే ఉంచుకొని లాభాలలో అనాథాలకు పంచుతూ మంచిగా మారతారా, వాళ్ళు ఏం ఆలోచిస్తారా అని చూస్తూ ఉంటాడు. నాకు 10 మినిట్స్ టైం కావాలి ఆలోచించుకోవడానికి అని నలుగురు బయటకు వెళ్ళిపోతారు. వెన్నెల చిరునవ్వుతో ఓకే యూ క్యారియన్, 10 మినిట్స్ కాకపోతే 30 మినిట్స్ తీసుకోండి, కానీ మీ నిర్ణయం మాత్రం అటు ఇటు కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా క్లియర్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను అన్నది. వాళ్ళు బయటకు వెళ్ళిపోవటంతో మామయ్య, నేను చేసింది మీకేమైనా తప్పుగా అనిపిస్తుందా అని నార్మల్గా మాట్లాడుతుంది. అప్పటి వరకు వాళ్ళ ముందు పొగరుగా యాటిట్యూడ్గా ఉన్న చైర్మన్ బాధ్యతను నిర్వహిస్తున్నట్లుగా ఉన్న వెన్నెల, లేదమ్మా మరీ 20% లాభాలు అంటే అని ఆలోచిస్తున్నాను, కానీ నువ్వు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటావు కదా, అందుకే నేను కూడా ఒప్పుకుంటున్నాను, నీ సామర్థ్యం ఏంటో నాకు తెలుసు అని చిరునవ్వుతో అన్నారు. అభి భరత్ వైపు చూస్తే వాళ్ళు మాకు ఇష్టమే అన్నట్లుగా తల ఊపుతారు నవ్వుతూ. బయటకు వెళ్ళిన నలుగురు మరీ 20%, మరలా ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి విద్యా వైద్యం అంటే ఎంత పోతుంది, మనకు వచ్చే లాభాల్లో మ్యాక్సిమం 30% వాళ్ళకే వెళ్ళిపోతుంది కదా, ఎలా ఇప్పుడు అని వాళ్ళు ఆలోచిస్తుంటే ఒక వ్యక్తి, ఆ వెన్నెల మామూలు అమ్మాయి కాదు, తను రిసెప్షనిస్ట్గా ఇక్కడ జాయిన్ అయ్యింది, తనకి క్వాలిఫికేషన్ ఏమీ లేకపోవచ్చు, కానీ రిసెప్షనిస్ట్గా ఉంటేనే మనకి 500 కోట్ల ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింది జపాన్ నుంచి. అది మీకు తెలిసే ఉంటుంది. తను ఎంత టాలెంట్ కాకపోతే అలా 500 కోట్ల ప్రాజెక్ట్ ప్రమోద్ అభి ఎప్పుడూ తీసుకొని రాకపోయినా తను తీసుకొని వచ్చింది. ఇక పైన కూడా తను ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని రావచ్చు. కష్టం వాళ్ళు పడతారు, లాభాలు మనకు ఇస్తారు, దీనికి ఒప్పుకుంటే బెస్ట్ ఏమో కదా అని అన్నాడు. నాకెందుకో ఆ అమ్మాయి 20% కాదు 50% ఇచ్చేసినా కూడా మనకి వచ్చిన లాభాల్లో ఏమాత్రం వాటా తగ్గదు అనిపిస్తుంది, ప్రాజెక్ట్స్ లాభాలు పెరుగుతాయి అనిపిస్తుంది అని మరో వ్యక్తి అన్నాడు. మరి మనకు వచ్చే లాభాల్లో తగ్గుతాయి కదా అంటే, సరే తగ్గుతాయి, అలాగా అని ఇప్పుడు నీ కంపెనీలో ఉన్న షేర్స్ అన్నీ మనం వీళ్ళకి అమ్మేయాలి, అలా అమ్మేస్తే ఆ వచ్చే రూపాయి కూడా పోతుంది కదా, ఆలోచించండి అనటంతో నలుగురు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. చివరకు వెన్నెల చెప్పిన దానికి ఒప్పుకోవటానికి నిర్ణయం తీసుకుని లోపలికి వచ్చారు. ఏం నిర్ణయం తీసుకున్నారు అని వెన్నెల సీరియస్గా అడిగితే, మేము ఒప్పుకుంటున్నాం మేడం అని ఆ పేపర్స్ మీద సైన్ చేయడానికి సిద్ధమవుతుంటే 1 మినిట్, అందులో మరొక కండిషన్ కూడా ఉంది, ముందు మీకు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఒకవేళ షేర్స్ మీరు ఈ కంపెనీతో షేర్ హోల్డర్గా ఉండటం మాకు ఇష్టం లేదు అని పక్కకు తప్పుకోవాలి అంటే మీ షేర్స్ అన్నీ కూడా వేరే ఏ కంపెనీకి ఏ ఒక్కరికి అమ్మటానికి వీల్లేదు, ఈ కంపెనీకి మాత్రమే అమ్మాలి, ఆ నిర్ణయం కూడా మీకు ఇష్టమైతేనే సైన్ చేయండి అంటూ వాళ్ళ నెత్తిన మరో బాంబు వేసింది. వాళ్ళ నలుగురు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆలోచించుకొని ఓకే మేడం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీ కంపెనీ నుంచి పక్కకు తప్పుకోము అంటూ సైన్ చేస్తారు. ఆ పేపర్స్ అన్నీ కూడా వెన్నెల తీసుకొని కన్నింగ్గా నవ్వుకుంటూ ఓకే థ్యాంక్ యూ అంటూ ప్రమోద్ గారి చేతిలో పెట్టి, ఇక ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎనీ టైం నన్ను కాంటాక్ట్ కావచ్చు, ఇక మీటింగ్ ఈజ్ ఓవర్ అనటంతో ఆ ఆరుగురు కూడా మాట్లాడుకుంటూ గుసగుసలాడుకుంటూ ఆ మీటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు.